మనం వాడుతున్న మొబైల్ సిమ్ కార్డులను ఒక్కసారి గమనించండి. జియో, ఎయిర్టెల్ లేదా వోడాఫోన్ ఐడియా, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ చూస్తే కోకాకోలా లేదా పెప్సీ, స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్. ఎందుకు ఈ మార్కెట్లో కొద్దిమంది మాత్రమే భారీ వ్యాపారవేత్తలు ఉంటారు? కొత్త కంపెనీలు సులభంగా లోపలికి ఎందుకు రాలేవు? ఈ ఆసక్తికరమైన మార్కెట్ వ్యవస్థ వెనుక ఉన్న అసలు ఆర్థిక రహస్యమే పరిమిత స్వామ్యం. ఈరోజు ఈ క్లాసులో మనం ఈ అత్యంత ముఖ్యమైన సిద్ధాంతాన్ని బేసిక్స్ నుండి సులభంగా నేర్చుకుందాం. పరిమిత స్వామ్యం పరిచయం మరియు మూలాలు. ఇంట్రడక్షన్ అండ్ రూట్స్ ఆఫ్ ఓలిగోపోలీ. మిత్రులారా, ఇప్పుడు స్క్రీన్పై ఉన్న మొదటి విభాగాన్ని గమనిద్దాం. పరిమిత స్వామ్యం లేదా ఒలిగోపోలీ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకులో ఒలిగోయే అంటే కొద్ది మంది అని, పోలీన్ అంటే విక్రయించడం అని అర్థం. అంటే మార్కెట్లో కొద్దిమంది విక్రేతలు మాత్రమే ఉండి అత్యధిక సంఖ్యలో కొనుగోలుదారులు ఉండే మార్కెట్ వ్యవస్థను మనం పరిమిత స్వామ్యం అంటాము. ఈ మార్కెట్లో ప్రతి సంస్థ తీసుకునే నిర్ణయం ప్రత్యర్థి సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇది చాలా క్లిష్టమైన మార్కెట్. పరిమిత స్వామ్యం యొక్క ముఖ్య లక్షణాలు చూద్దాం. కోర్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మనం ఈ పరిమిత స్వామ్యం యొక్క అతి ముఖ్యమైన 7 లక్షణాలను ఒకదాని తర్వాత ఒకటిగా వివరంగా తెలుసుకుందాం. కొద్దిమంది విక్రేతలు అంటే ఫ్యూ సెల్లర్స్ గురించి చూద్దాం. పరిమిత స్వామ్యంలో వస్తువులను ఉత్పత్తి చేసే భారీ సంస్థలు కొద్దిగా మాత్రమే ఉంటాయి, అంటే కొన్ని మాత్రమే ఉంటాయన్నమాట. ఉదాహరణకు మన టెలికాం రంగంలో కేవలం 3 నుండి 4 కంపెనీలు మాత్రమే మొత్తం దేశ మార్కెట్ను శాసిస్తున్నాయి. రెండో పాయింట్, పరస్పర ఆధారపడటం అంటే ఇండిపెండెన్స్ అన్నమాట. ఇది చాలా కీలకమైన అంశం. ఇక్కడ ఒక సంస్థ ధరను మార్చినా లేదా కొత్త డిజైన్ ప్రవేశపెట్టినా ప్రత్యర్థి సంస్థలు వెంటనే స్పందించి తన వ్యూహాలను మారుస్తాయి. ఒకరి నిర్ణయాలపై మరొకరు పూర్తిగా ఆధారపడి ఉంటారు. నెక్స్ట్ మూడో పాయింట్, ప్రకటనలు మరియు అమ్మకం వ్యయాలు. ఓకే, అంటే అడ్వర్టైజ్మెంట్ అండ్ సెల్లింగ్ కాస్ట్ అనమాట. ఈ మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు కోట్లాది రూపాయలను కేవలం ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్ మరియు మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాయి. నెక్స్ట్ నాలుగో పాయింట్, ప్రవేశానికి అడ్డంకులు అంటే బ్యారియర్స్ టు ఎంట్రీ. అంటే కొత్త సంస్థలు ఈ మార్కెట్లోకి ప్రవేశించడం అంత సులభం కాదు. భారీ పెట్టుబడి అవసరం కావడం, పేటెంట్ హక్కులు మరియు ప్రభుత్వ లైసెన్సుల వంటి అడ్డంకులు కొత్త కంపెనీలను రాకుండా నిరోధిస్తాయి. నెక్స్ట్ ఐదో పాయింట్, సమూహ ప్రవర్తన గ్రూప్ బిహేవియర్. అంటే మార్కెట్లో గందరగోళం లేకుండా ఉండడానికి ఒక్కోసారి ఈ కొద్దిమంది సంస్థలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఒకే ధరను నిర్ణయించి లాభాలు పొందుతాయి. నెక్స్ట్ ఆరో పాయింట్, అనిశ్చిత డిమాండ్ రేఖ చూద్దాం. అంటే ఇంటర్మినేట్ డిమాండ్ కర్వ్. ప్రత్యర్థి సంస్థల ప్రతిచర్యలను ఖచ్చితంగా అంచనా వేయలేము కాబట్టి ఈ మార్కెట్లో ఒక సంస్థకు నిర్దిష్టమైన డిమాండ్ రేఖను గీయడం అసాధ్యం. నెక్స్ట్ ఏడో పాయింట్, వస్తు స్వభావం అంటే నేచర్ ఆఫ్ ప్రొడక్ట్. అంటే ఈ మార్కెట్లో సంస్థలు ఒకే రకమైన వస్తువులను కానీ లేదా కొద్దిగా తేడాలున్న వస్తువులను కానీ విక్రయిస్తాయి. ఇక్కడ విజువల్ మైండ్ మ్యాప్ మరియు పట్టిక విశ్లేషణ చూద్దాం. మైండ్ మ్యాప్ అండ్ టేబుల్ వర్క్ త్రూ. సో ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న ఆకర్షణీయమైన మైండ్ మ్యాప్ను చూడండి. ఇది ఈ 7 ప్రధాన లక్షణాలను ఒక్క చూపులోనే గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే కింద ఇవ్వబడిన పట్టికను గమనిస్తే సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యం మరియు పరిమిత స్వామ్య మార్కెట్లకు మధ్య ఉన్న ప్రధాన తేడాలను మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. పరీక్షలలో ఈ విధమైన పట్టికలు వేయడం వల్ల మీకు ఖచ్చితంగా పూర్తి మార్కులు లభిస్తాయి. ఇప్పుడు క్విక్ రివిజన్ మరియు ఎంసిక్యూస్ చూద్దాం. చివరగా ఎగ్జామ్స్లో త్వరగా రివైజ్ చేసుకోవడానికి వీలుగా 5 ముఖ్యమైన పాయింట్స్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డిఎల్, నెట్, సెట్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కాకపోయినా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో వీటిని అడిగే ముఖ్యమైన అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వాటి సమాధానాలతో సహా కింద భాగంలో పొందుపరిచాను. వీటిని నోట్ చేసుకోండి. ఓకే. ఫ్రెండ్స్, కోకాకోలా మరియు పెప్సీ వంటి పెద్ద కంపెనీలు తమ వస్తువుల ధరలను ఎందుకు అస్సలు మార్చవు? ఒకవేళ కోక్ తన వస్తువు ధరను పెంచితే పెప్సీ ఎందుకు పెంచదు? కానీ కోక్ ధరలు తగ్గించిన వెంటనే పెప్సీ ఎందుకు ధర తగ్గిస్తుంది? ఈ వింతైన ధర యుద్ధాన్ని, మార్కెట్ ప్రవర్తనను ఆర్థిక శాస్త్రంలో ఎలా వివరిస్తారో తెలుసా? అదే పాల్ స్విజీ ప్రతిపాదించిన విప్లవాత్మక కింగ్ డిమాండ్ రేఖా సిద్ధాంతం. ఈరోజు ఈ క్లాసులో దీని గురించి చాలా సులభంగా నేర్చుకుందాం. ఈరోజు మన టాపిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు ఇతర విశ్వవిద్యాలయాల BA సెకండ్ సెమిస్టర్ ఎకనామిక్స్ విద్యార్థులకు, అలాగే ఏపీఎస్సి, TSPSC, గ్రూప్ 1, గ్రూప్ 2, JL, DL, నెట్ మరియు సెట్ రాసే అభ్యర్థులకు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. మన ప్రశ్న, కింగ్ డిమాండ్ రేఖను గురించి సవివరంగా వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది థియరీ ఆఫ్ ది కింగ్ డిమాండ్ కర్వ్ ఇన్ డీటెయిల్ విత్ ఇలిస్ట్రేషన్. పరిచయం మరియు ప్రాథమిక అంశాలు. సెక్షన్ ఇంట్రొడక్షన్ అండ్ బేసిక్స్. మొదటగా పరిచయం గమనిస్తే, సాధారణంగా మార్కెట్లలో ధరలు ఎలా అనేవి చాలా సహజంగా జరుగుతుంది. అంటే ధరల యొక్క మార్పు అనేది చాలా సహజంగా జరుగుతుంది. కానీ కొద్దిమంది విక్రేతలు మాత్రమే ఉండే పరిమిత స్వామ్యం మార్కెట్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. దాన్నే మనం ధరల దృఢత్వం లేదా ధరల స్థిరత్వం అంటాం. ఈ ధరల దృఢత్వాన్ని శాస్త్రీయంగా వివరించడానికి 1939వ సంవత్సరంలో ప్రముఖ ఆర్థికవేత్త పాల్ M. స్విజ్ ఈ కింగ్ డిమాండ్ రేఖ భావనను ప్రతిపాదించారు. కొత్తగా ఎకనామిక్స్ నేర్చుకునేవారు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా దీనిని రూపొందించడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్ స్పందన గ్రిడ్ విశ్లేషణ గురించి చూద్దాం. ఇక్కడ స్క్రీన్పై ఉన్న రెండు ముఖ్యమైన పరిస్థితులను గమనించండి. ఒక సంస్థ తన ధరను మార్చినప్పుడు ప్రత్యర్థి సంస్థలు ఎలా స్పందిస్తాయో ఇక్కడ వివరించబడింది. మొదటిది చూద్దాం. ధర పెంచినప్పుడు, ప్రైస్ ఇంక్రీజ్ కేసులో ఒక సంస్థ తన వస్తువు ధరను పెంచితే ఇతర ప్రత్యర్థి సంస్థలు దానిని అనుసరించవు. అంటే అవి ధరలు పెంచవన్నమాట. దీనివల్ల ధర పెంచిన సంస్థ యొక్క విక్రయాలు భారీగా పడిపోతాయి. అందుకే కింగ్ పైన ఉన్న డిమాండ్ రేఖ భాగం ఎక్కువ సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ రెండవది, ధర తగ్గించినప్పుడు చూద్దాం. ఒక సంస్థ తన వస్తువు ధరను తగ్గిస్తే కస్టమర్లు వెళ్ళిపోతారనే భయంతో ప్రత్యర్థి సంస్థలన్నీ కూడా వెంటనే తమ ధరలను తగ్గిస్తాయి. దీనివల్ల ఏ సంస్థకు ప్రత్యేకంగా లాభాలు పెరగవు. అందుకే కింగ్ కింద ఉన్న డిమాండ్ రేఖ భాగం తక్కువ సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనం విక్రేతల పరస్పర ఆధారిత ప్రవర్తన పట్టికను చూద్దాం. అంటే సెక్షన్ 2 రివల్ రియాక్షన్ మ్యాట్రిక్స్ టేబుల్. సో ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నటువంటి ప్రత్యర్థి స్పందన పట్టిక చూడండి. ఇది మీ పరీక్షలకు చాలా ముఖ్యమైన టేబుల్ అన్నమాట. సో మీ వ్యూహం మన వ్యూహము ఒకవేళ ధర పెంపు అయితే ప్రత్యర్థుల స్పందన ఏంటంటే వారు మిమ్మల్ని పట్టించుకోరు లేదా ధర మార్చరనమాట. ఫలితంగా మీ డిమాండ్ రేఖ అధిక వ్యాకోచత్వాన్ని చూపిస్తుంది. మీ వ్యూహం ఒకవేళ ధర తగ్గింపు అయితే ప్రత్యర్థులు వెంటనే ధరను తగ్గిస్తూ మిమ్మల్ని అనుసరిస్తారు. ఫలితంగా డిమాండ్ రేఖ అల్ప వ్యాకోచత్వాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ మనకి మూడో భాగంలో కింగ్ డిమాండ్ రేఖా చిత్ర విశ్లేషణ చూద్దాం. అంటే గ్రాఫికల్ డయాగ్రామ్ అనాలిసిస్. సో మిత్రులారా, ఇప్పుడు అత్యంత కీలకమైన భాగం. ఈ రేఖా చిత్రాన్ని నిశితంగా గమనించండి. ఇందులో Y అక్షంపై ధర, X అక్షంపై పరిమాణాన్ని తీసుకున్నాం. Y అక్షంపై ఉన్న P మరియు X
అక్షంపై ఉన్న క్యూ చుక్కల గీతలు కలిసే చోట కే అనే బిందువు ఉంది. ఈ కే బిందువు వద్ద మన డిమాండ్ రేఖ వంగి ఉంది. అందుకే దీన్ని కింక్ అంటాం. దీనివల్ల మార్కెట్లో ధర ఓపీ వద్ద స్థిరంగా లాక్ అయిపోతుంది. ఇక్కడ ఎరుపు రంగులో ఉన్న అంటే మనకి ఎరుపు రంగులో అయితే ఉన్న పైభాగం అవుతుందో డీకే అనేది ఎక్కడ సాగే గుణం గల డిమాండ్ రేఖను, ఆకుపచ్చ రంగులో ఉన్న కింది భాగం కేడి అనేది తక్కువ సాగే గుణం గల డిమాండ్ రేఖను సూచిస్తుంది. ఇక కింది డాష్ లైన్లలో బ్లూ కలర్లో ఉన్న ఎంఆర్ ఉపాంత రాబడి రేఖను గమనించండి. ఇక్కడ సరిగ్గా కింకు బిందువు కింద గులాబీ రంగులో నిలువు విరామం లేదా ఒక గ్యాప్ను ఏర్పడింది. అంటే మనకి ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఏర్పడింది అన్నమాట. నెక్స్ట్ ఉపాంత రాబడి రేఖలో నిలువు విరామం. సో ఈ నిలువు విరామం ఎందుకు ఏర్పడుతుంది? డిమాండ్ రేఖకు బిందువు కే వద్ద మలుపు ఉండడం వల్ల ఉపాంత రాబడి రేఖ ఈ నిలువు విరామం ఏర్పడుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సంస్థ యొక్క ఉత్పత్తి వ్యయం అంటే ఉపాంత వ్యయ రేఖ ఎంసి ఈ ఖాళీ పరిధిలోనే పైకి లేదా కిందికి మారినప్పటికీ మార్కెట్లో వస్తువు ధర ఓపీ మరియు ఉత్పత్తి పరిమాణం ఓక్యూ ఏమాత్రం మారవు. అందుకే పరిమిత స్వామ్యంలో ధర స్థిరంగా నిలిచిపోతుంది. అంటే మీకు ఈ పట్టిక కనుక అర్థం కాకపోయినా కూడా మీరు థియరీ పార్ట్లో రాసి కూడా మార్కుల్ని పొందవచ్చు. అంటే మీకు పట్టిక కన్ఫ్యూజన్లో ఉంటే కూడా మీరు థియరీ పార్ట్ మీకు అర్థమైన విధంగా ఆన్సర్ని పెద్దదిగా రాసే ప్రయత్నం చేయండి. లాంగ్ క్వశ్చన్ అయితే ఒక 2 పేజెస్ ఫుల్ఫిల్ చేయండి. షార్ట్ క్వశ్చన్ అయితే 1 పేజీ సరిపోతుంది అటు ఇటుగా. ఓకే, నెక్స్ట్ ఊహలు మరియు విమర్శలు చూద్దాం. సో ఇక్కడ ప్రతి సిద్ధాంతానికి లాగానే దీనికి కూడా కొన్ని ఊహలు మరియు విమర్శలు ఉన్నాయి. మొదటిది, ఈ సిద్ధాంతం ప్రారంభం ధర ఎలా ఏర్పడిందో వివరించదు. ఓకే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ధర ఎందుకు మారడం లేదో మాత్రమే వివరిస్తుంది. రెండవది, తీవ్రమైన ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక సంక్షోభ సమయాలలో కంపెనీలు ఖచ్చితంగా ధరలు పెంచుతాయని విమర్శకులు చెప్పారు. ఆ సమయంలో ఈ సిద్ధాంతం వర్తించదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్విక్ రివిజన్, ముఖ్యమైన సారాంశం చూద్దాం. పరీక్షల టైంలో ఈ 5 ముఖ్యమైన పాయింట్స్ని త్వరగా రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మొదటిది, పాల్ క్విజ్ 1939 ఈ కింక్ డిమాండ్ రేఖ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. రెండవది, ధరల దృఢత్వం, ప్రైస్ రిజిడిటీ. పరిమిత స్వామ్య మార్కెట్లో ధరలు చాలా స్థిరంగా ఉండే లక్షణాన్ని ఇది వివరిస్తుంది. నెక్స్ట్, మలుపు, ది కింక్. సంస్థ ధరను పెంచితే ప్రత్యర్థులు పెంచరు, కానీ తగ్గిస్తే ప్రత్యర్థులు వెంటనే తగ్గిస్తారు. ఓకే, నెక్స్ట్, ద్విధ స్థితి, 2 ఎలాస్టిసిటీస్. కింక్ పైన డిమాండ్ రేఖ ఎక్కువ వ్యాకుచత్వంతో మరియు కింక్ కింద అల్ప వ్యాకుచత్వంతో ఉంటుంది. ఎంఆర్ ఖాళీ, ఉపాంత రాబడి రేఖలోని నిలువు విరామం వల్ల ఉత్పత్తి వ్యయము మారిన ధర మారకుండా ఉంటుంది. సో నెక్స్ట్, పోటీ పరీక్ష సాధన ప్రశ్న అంటే ఎంసీక్యూస్ చూద్దాం. మనకి ఇప్పుడు పోటీ పరీక్షలలో అడిగే అత్యంత ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు గమనిద్దాం. మొదటి ప్రశ్న అంటే ఇది మనకి మామూలుగా డిగ్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంటే బాగుంటుంది. ఎందుకంటే మనము పోటీ పరీక్షలకు నెక్స్ట్ మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి మనకు కొద్దిగా అలవాటు కావడం జరుగుతుంది. అదేవిధంగా పోటీ పరీక్షలు రాసినటువంటి స్టూడెంట్స్కి కూడా అంటే మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్ని రోజులు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువగా రాసాం కాబట్టి మనకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని చేయడం జరిగిందనమాట. ఓకే, మొదటి ప్రశ్న, కింక్ డిమాండ్ రేఖ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ మనకి పాల్ స్విజీ అనమాట. ఇక్కడ 1939లో పాల్ స్విజీ ఈ సిద్ధాంతం ద్వారా పరిమిత స్వామ్యంలో ధరల ప్రవర్తనను వివరించడం జరిగింది. రెండో ప్రశ్న, కింక్ డిమాండ్ రేఖ ఏ మార్కెట్ వర్గానికి చెందిన ప్రత్యేక లక్షణం అన్నమాట అని చెప్పచ్చు. ప్రత్యేక లక్షణం
ఆన్సర్ పరిమిత స్వామ్యం. కొద్దిమంది భారీ సంస్థల మధ్య ఉండే పరస్పర ఆధారిత ప్రవర్తన దీనికి కారణం. మూడో ప్రశ్న, కింక్ డిమాండ్ రేఖపై ఉన్న కింక్ బిందువుకు పైన ఉన్న డిమాండ్ రేఖ భాగం యొక్క వ్యాకుచత్వం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఉంది. ఆన్సర్ అధిక వ్యాకుచత్వం ఉంటుంది, కింద అయితే తక్కువ ఉంటుంది. ఓకే, వివరణ చూస్తే ఒక సంస్థ ధరను పెంచితే ప్రత్యర్థి సంస్థలు అనుసరించవు కాబట్టి డిమాండ్ వేగంగా పడిపోతుంది. అంటే అర్థమైంది కదా, ఒక సంస్థ ధరను పెంచితే అంటే ఒక సంస్థ ధరను పెంచుతుంది, అక్కడ ఏమైంది, ప్రత్యర్థి అంటే వేరొక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ అనుసరించదనమాట. ఒకవేళ అది ముందున్న సంస్థ ధరను పెంచితే వేరొక సంస్థ అనుసరించదు కాబట్టి ఏమవుతుంది, డిమాండ్ వేగంగా పడిపోతుంది. ఓకేనా, అది ఏదైతే సంస్థ పెంచుతుందో దానికి నష్టం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇప్పుడు ఇది మూడో క్వశ్చన్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ 4వ ప్రశ్న చూద్దాం. కింక్ డిమాండ్ రేఖ వంగి ఉండడం వల్ల ఉపాంత రాబడి రేఖలో ఏర్పడేది ఏమిటి? ఏమంటున్నాడు, కింక్ డిమాండ్ రేఖ వంగి ఉండడం వల్ల ఉపాంత రాబడి రేఖలో ఏర్పడేది ఏమిటి? ఓకే, నిలువు విరామం, వర్టికల్ డిస్కంటిన్యూటీ. అంటే కింక్ పాయింట్ కింద సరిగ్గా ఎంఆర్ రేఖ తెగిపోయినట్లుగా ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఓకే, 5వ ప్రశ్న, కింక్ డిమాండ్ సిద్ధాంతం యొక్క ప్రధాన పరిమితి లేదా విమర్శ ఏమిటి? ఆన్సర్ ధరల నిర్ణయాన్ని వివరించదు. ఓకే, ఈ సిద్ధాంతం ప్రారంభ ధర అసలు ఎలా ఏర్పడిందో వివరించడంలో విఫలమైంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.